చైర్మన్ గారికి, అలానే మన గిరిధర్ గారికి షార్ట్ నోటీస్ అయినా సరే మనకి ఇంత అరేంజ్మెంట్ చేయించిన మన ఈవో గారికి అండ్ ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్కి వచ్చిన వాళ్ళు, అలానే మన మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ది కోఆర్డినేషన్ మీటింగ్. మన నర్సింహకోట అంటే చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచి నా బ్యాచ్మెంట్స్ వచ్చి ఇక్కడ సందర్శించుకొని వాళ్ళ ద్వారా నాకు తెలుస్తుంది ఇనిషియల్ పోస్టింగ్స్లో కూడా. సో అలాంటి బ్రహ్మోత్సవాలే మనం చాలా మంచిగా ఆర్గనైజ్ చేయాలి. లాస్ట్ టైం ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అలాంటి వాటికి కోఆర్డినేషన్ మీటింగ్లో మీ సలహాలు సూచనలు, అలానే మీడియా మిత్రుల ద్వారా కూడా మీ సలహా సూచనలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎంత బెస్ట్గా చేయగలం, ఎంత సెక్యూరిటీ వైజ్గా కానీ, అందులో ఇప్పుడు వరదల కాలం, సో ఎవరికి భక్తులకి ఏది ఆటంకాలు కాకుండా ఏదో చేస్తే మంచిగా ఉంటుందని దాని గురించి కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ వైజ్గా మనం ఒక్కొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు మే 6 నుంచి మే 16 దాకా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నావో ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ దేవస్థానం శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ చైర్మన్ శ్రీ ఇందుపూరి అచ్యుత్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం నిర్వహించడానికి వచ్చేసిన ఆర్డీఓ గారికి, సిఐ గారికి, ఈఓ గారికి, ఏసీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్లకు, మిగతా పెద్దలందరికీ, పాల్గొన్న పాత్రికేయ మిత్రులకు, మిగతా విచ్చేసిన భక్తులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం, నమస్కారం. ఏదైతే బ్రహ్మోత్సవాలు మే 6 నుంచి 16 దాకా జరుగుతున్నావో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేదానికి ఈరోజు అన్ని శాఖల అధికారులతో కూడా ఎవరైతే అవసరం అవుతారో అన్ని శాఖల అధికారులతో ఆర్ఎన్బి కానీ, ఫైర్ కానీ, మెడికల్ హెల్త్ కానీ, ఆర్టీసీ వారు కానీ, ఎక్సైజ్ శాఖ వారు కానీ, పంచాయతీ సెక్రటరీ కాడి నుంచి అందరితో కూడా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎవరెవరు ఏం చేయాలి, ఎప్పటి లోపల చేయాలనేది కూడా పూర్తిగా వారికి ఆర్టీఓ గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా ఆదేశించడం కూడా జరిగింది. దాన్ని ఏదైతే ఈరోజు మాట్లాడుకున్నామో దాన్ని పూర్తిగా అటు చైర్మన్ గారు, ఈఓ గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ సమన్వయం చేసుకుని ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేసేదానికి అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, నెల్లూరు జిల్లాకే పుణ్యక్షేత్రమైన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మే 6 నుంచి 16 దాకా జరుగుతున్నవి. నెల్లూరు జిల్లా నుంచి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృప కటాక్షాలకు తీసుకోవాలని, అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా ఏదైతే జరుగుతున్నావో బ్రహ్మోత్సవాలు ఎక్కడ అసౌకర్యం లేకుండా వేసవి దృష్ట్యా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకొని అందరం కలిసి బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ఏదైనా సలహాలు సూచనలు ఉంటే మీడియా మిత్రుల కాడి నుంచి అందరిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం.
ఏదున్నా కూడా చెప్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని పూర్తిగా బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యేదానికి భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అన్ని విధాల అన్ని ప్రయత్నాలు చేసి విజయవంతం చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈరోజు ఈ సామూహిక కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన కోటంరెడ్డి గిరిధర్ గారికి, ఆర్డీఓ మేడం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వివిధ శాఖ అధికారులకు, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు సార్. ఈ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్న గారికి, గిరిధర్ రెడ్డి గారికి, దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మే 6వ తేదీ నుంచి మే 16 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 10 వివిధ శాఖల వారితో సామాన్యంగా ఉండి ఈఓ గారు, ఏఓ గారితో కలిసి, కమిటీ సభ్యులతో కలిసి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి మొత్తం ఈ బ్రహ్మోత్సవాలని భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తామని అందరికీ మనం చేస్తున్నామని. ఈరోజు ఇక్కడ మనం విజయవంతంగా నిర్వహించుకునే దానికోసం బ్రహ్మోత్సవాలు 6వ తేదీ నుంచి 16వ తేదీ దాకా జరగబోయేది బ్రహ్మోత్సవాలని దృష్టిలో ఉంచుకొని కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఆర్డీఓ గారు, ఉత్సవ కమిటీ చైర్మన్ గారు, ఎంఆర్ఓ గారు, కమలాకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, మా జిల్లా ఎస్సీ గారు జనార్దన్ రెడ్డి గారు, సభ్యులందరూ, ముఖ్యంగా కమిటీ సభ్యులు, కమిటీ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు శ్రీ ఇందుపూరి అచ్యుత్ రెడ్డి గారు, అదేవిధంగా మొత్తంశెట్టి శ్రీరయ్య గారు, చెలుకూరు సింహాద్రి గారు, పురిటి సరస్వతి గారు, బెల్లం శ్రీనివాసరెడ్డి గారు, తోడేటి కామాక్షమ్మ గారు, మడపాకల జయమ్మ గారు, కొత్తకోట కవిత గారు, డబ్బుగుంట కృష్ణయ్య గారు, సందీ మురళీ యాదవ్ గారు, నందుకూరు శ్రావణి గారు, వీరందరి సహాయ సహకారాలు సూచనల మేరకు ఇదే విధంగా భక్తులు, మీలో మీడియా మిత్రులు ఉన్నారు, చాలా మంది అంత అనుభవం ఉన్నారు, మీ యొక్క సలహా సహాయకారాలు కూడా మాకు అందిస్తూ, అదేవిధంగా భక్తులు ఇతర అధికారులందరి సహకారంతో సమన్వయంతో ఈ బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా నిర్వహించుకునేందుకు, అదేవిధంగా గత సంవత్సరాల్లో ఏదైనా లోటుపాట్లు ఏదైనా ఉన్నా, ఇంకా ఈవెంట్స్ అయినా కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుని వాటన్నిటిని కూడా అధిగమించేందుకు గిరిధర్ రెడ్డి గారితో అన్న యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ, శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని, అదేవిధంగా మా దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు వారి సహాయ సహకారాలతో మేము మా రీజనల్ జాయింట్ కమిషనర్ గారు శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క నేతృత్వంలో మేమందరం కూడా ఎక్కడా అవాంఛనీయ సంఘటన జరగకుండా భక్తులకి త్వరితగతిన మన గిరిధర్ రెడ్డి గారు సూచించారు. ఏదైనా ఒక ఎత్తు కానీ సామాన్య భక్తులకి త్వరితగతిన దర్శనం కలగడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి సార్ చేసిన సూచనల మేరకు, అదేవిధంగా మేము త్వరితగతిన బాగా భక్తులకి త్వరగా అయిపోయింది, మాకు ఇబ్బంది లేదు, మేము వచ్చిన పని అయిపోయింది, హాయిగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా మేము చేస్తామని మీకు తెలియజేస్తూ, మరొకసారి మీ అందరి సహాయ సహకారాలు అందించమని ముగుల్దంత హస్తాలతో ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ప్రార్థిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపించాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ గారి ఆదేశాలతో ఇక్కడికి విచ్చేసి మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మరియు మన నెల్లూరు డివిజన్ గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి మరియు దేవస్థాన కమిటీ చైర్మన్ ఇతర సభ్యులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పోలీసు అన్ని శాఖల అధికారులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన జిల్లాలో ఇది చాలా పవిత్ర పుణ్యక్షేత్రం. ఎందుకంటే
వేదగిరి, ఈ కొండ పేరే వేదగిరి. అటువంటి పవిత్రమైనటువంటి కొండ ఇది. ఇది నెల్లూరుకి అత్యంత సమీపంలో ఉండడం వల్ల మనకు భక్తులు కూడా ఇక్కడికి ఎక్కువగా విచ్చేస్తారు. మన జిల్లా మొత్తం నుంచి విచ్చేసేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మనం వాళ్ళకి మంచి దర్శనం, మంచి ట్రాన్స్పోర్ట్, విద్యుత్ సౌకర్యం మరియు ఇతర అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మన అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం.